నమః. భగవద్భక్తులకు మరియు శ్రేయభిలాషులందరికీ కూడా తెలుగు ఋషి టీవీ తరపున స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమాల్లో తులారాశి వారి యొక్క గ్రహచార గోచారాలు తెలుసుకుందాము. 5/7/2026 ఆదివారం నుండి 11/7/2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహచార గోచారాలు. ఈ తులారాశి వారందరికీ కూడా ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా అదనపు బాధ్యతలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు అనుకూలంగానే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవడం శుభదాయకం. ఆదాయం నిలకడగానే ఉంటుంది. నిలిచిపోయిన బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వారి సలహా తీసుకోవడం చాలా మంచిది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. కళలు, న్యాయశాస్త్రం, వాణిజ్య విద్య చదివే వారికి అనుకూలమైనటువంటి సమయమనే చెప్పుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. వెన్నుముక నొప్పి లేదా అలసట వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. యోగా, నడక, ధ్యానము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహం కాని వారికి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. ఈ వారం తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, అదృష్ట రోజు శుక్రవారం. చేయవలసిన పూజలు, పరిహారాలు: ప్రతిరోజు ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. వీలైతే శ్రీ సూక్త పారాయణం చేయడం చాలా శుభదాయకం. శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. అదేవిధంగా శ్రీ దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం శుభదాయకం. వీలైతే ఆ పరమశివుడిని అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని వీరానుసారంగా, శక్తానుసారంగా జపం చేయండి. శుక్రవారం రోజున తెల్లటి పూలతో అమ్మవారికి సమర్పించి పాలు లేదా పెరుగు దానంగా చేయండి. మహిళలకు వస్త్రదానం లేదా సౌభాగ్య ద్రవ్యాలు దానం చేయడం కూడా శుభదాయకం. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సామాగ్రి కూడా అందించడం చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మృదువైన మాట, ఓర్పు, వినయం పాటించడం వల్ల శుభ ఫలితాలు వింటూ మరింత పెరుగుతాయి. ఈ వారం తులారాశి వారికి సంబంధాలు, ఆర్థిక స్థిరత్వము, వృత్తిపరమైన పురోగతి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమతుల్య ఆలోచనతో, దైవభక్తితో ముందుకు సాగితే విజయాలు సాధించగలుగుతారు. మా శ్రేయభిలాషులందరూ కూడా మా తెలుగు ఋషి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.